ఈ ఆవిర్భావ సభకు ఒక స్పెషల్ ఉంది. ఎందుకంటే పెద్దలు చెప్పారు ఇంతకుముందు 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయని చెప్పేసి. అంటే పుష్కరాలు ఎంత ముఖ్యమో ఈ యొక్క ఆవిర్భావ సభ కూడా అంత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దుష్ట వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అది అందులో ముఖ్య భూమిక మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోషించారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క దుష్ట వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఆయన దేశంలో బీజేపీని, తెలుగుదేశం, జనసేన పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ యొక్క వైసీపీని ఎదుర్కోవడం జరిగింది. గతంలో చెప్పారు, ఎలక్షన్ల ముందు గత ఆవిర్భావ సభలో చెప్పారు, జగన్ నిన్ను పాతాళానికి తొక్తా అని చెప్పేసి. పాతాళం ఎక్కడుందో మనకు తెలియదు, కానీ అంతకన్నా లోతుగా తొక్కు చూపించారు మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చెప్తే దిమ్మ తిరిగే విధంగా చెప్తారని చెప్పేసి, అది చేసి చూపిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. జగన్ చెప్పేవాడు వై నాట్ 175 అనే ఒకటే గుర్తు పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు 151 ఉంటే మధ్యలో 5 లేసిపోయింది, ఆ ఒకటి ఈ ఒకటి నిలబడింది. అంటే 11 సీట్లు నిలబడ్డాయి నీకు. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఈ జన సముద్రం చూస్తా ఉంటే వచ్చే ఎలక్షన్ లో ఆ పక్కన ఉన్నటువంటి ఒకటి కూడా లేచిపోతుంది, సింగిల్కి వస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నాం, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జయం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ తెలుగు ప్రజలను కాపాడుకోవాలి అనే ఏకైక లక్ష్యంతో ఆయన ఈ పార్టీని స్థాపించారు. ఇటువంటి మహానుభావుడికి, ఇటువంటి గొప్ప వ్యక్తికి తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. బాబు జనసైనికులు